నమస్తే, నేను మీ సీనియర్ న్యాయవాది సన్నపల్ల నాగచంద్రుడు. ప్రాపర్టీ అటాచ్మెంట్ సేల్ కేసులో ప్రాపర్టీ అటాచ్మెంట్ ఉన్న విషయం తెలియకుండా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఇప్పుడు కొనుగోలుదారుడు ఆస్తిని కోల్పోతారా? కొనుగోలు ఆస్తిని కోల్పోతారంటే అవసరం లేదు. కేవలం రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన కొనుగోలుదారుడు హక్కులు పూర్తిగా రక్షించబడతాయని కూడా చెప్పలేం. అలాగే ఆటోమేటిక్గా ఆస్తి పోతుందని కూడా చెప్పలేం. అటాచ్మెంట్ ఆర్డర్ అది ఎప్పుడు జారీ అయ్యింది, కొనుగోలు తేదీ, కోర్టు ఆదేశాలపై ఫలితం ఆధారపడి ఉంటుంది. కోర్టు అటాచ్మెంట్ చెల్లుబాటు అవుతుందని స్థిరాస్తి కొనుగోలుదారు హక్కులు ప్రభావితం కావచ్చు. చట్టాలు కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 సెక్షన్ 64, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1982 సెక్షన్ 52 అవసరమైన సందర్భాల్లో మనం దీన్ని ఉపయోగించాలి.